హాయ్ అండి, అందరికీ వందనాలు. దేవుని నామానికి స్తోత్రాలు. 1వ దినవృత్తాంతాల గ్రంథము 11వ అధ్యాయము ఎడమవైపు 344వ పేజీ అండి. 25వ వచనం నుంచి చదువుతున్నాను. చదివే ముందు చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభు, చదువుతున్న నన్ను వినుచున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవా, మా మంచి కాపరి, నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభా చేస్తున్న ప్రార్థనకు ప్రతిఫలం దయచేస్తున్న దేవానికి స్తోత్రం చెల్లించుకుంటూ ఈ నా ప్రార్థన మీ పాదసన్ని తీర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. 25వ వచనం అండి. మొదటి 11వ అధ్యాయము 25వ వచనము. 30 మందిలోనూ ఇతడు వాసికెక్కను, కానీ ఆ ముగ్గురిలో ఎవరికిని సాటివాడు కాలేదు. దావీదు ఇతనిని తన దేహ సంరక్షకుల అధిపతిగా ఉంచెను. సైన్యములకు చేరిన వేరు పరాక్రమశాలులు ఎవరనగా యోవాబు తమ్ముడైన అసాహేలు, బెత్లెహేము ఊరివాడైన దోదో కుమారుడుకు ఎల్హానాను, హారోరీయుడైన షమ్మోతు, పెలోనీయుడైన హెలెస్సు, తెకోనీయుడైన ఇక్కీషు కుమారుడగు ఈరా, అన్నేతీయుడైన అబియేజరు, హూషాతీయుడైన సిబ్బేకై, అహోనీయుడైన ఈలై. 30వ వచనము. నెటోపాతీయుడైన మహరై, నెటోపాతీయుడైన బయనా కుమారుడగు హేలెదు, బెన్యామీను స్థానంలోని గిబియా ఊరువాడును, రీబైకి కుమారుడునగు ఈతయి, పిరాతోనీయుడైన బెనాయా, గాయాషూతోనీయుడైన హూరై, అర్బాతీయుడైన అబియేలు, బహారూమీయుడైన అజ్మావేతు, షైల్బోనీయుడైన ఎలియహబా, గిజోనీయుడైన ఆహేము కుమారులు, హరారీయుడైన షాగే కుమారుడగు యోనాతాను, హరారీయుడైన షాకారు కుమారుడగు ఆహియాము, ఊరు కుమారుడైన ఎలీపాలు, మెకేరాతుడైన హేపెరు, పెలోనీతుడైన అహియా, కర్మేలీయుడైన హిజ్రో, ఎజ్బయి కుమారుడైన నయరై, నాతాను సహోదరుడైన యావేలు, హగ్రీయుడైన మిబారు, అమోనీయుడైన జెలెకు, సెరూయా కుమారుడైన యోయాబు ఒక్క ఆయుధములు మోయువాడును, బెరోతీయుడు అయిన నహరై, ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు, హిత్తీయుడైన ఊరియా, అహలయి కుమారుడైన జాబాదు, రుబేనీయుడైన షీజా కుమారుడును, రుబేనీయులకు పెద్దనై అదీనా, అతని తోటివారగు 30 మంది, మయకా కుమారుడైన హనాను, మిత్నీయుడైన యోషాపాతు, ఆషేరాతుడైన ఉజ్జియా, అరోయేరుడైన హోతాను కుమారులగు షామా, ఎహీయులు, షిమ్రీ కుమారుడైన ఇదియావేలు, తీజీయుడైన వాని సహోదరుడగు యోహా, మహనీయుడైన ఎలియేలు, ఎల్నయము కుమారులైన మెరీబై, యోషవ్యా, మొయబ్యుడైన ఇత్మా, ఎలియేలు, ఓబేదు, మెజోబాయా ఊరువాడైన యహాషియేలు. 12వ అధ్యాయము మొదటి వచనము. దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడి ఇంకనూ దాగియుండగా, సౌలు బంధువులగు బెన్యామీనీయులలో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయము చేయుటకై అతని యొద్దకు సిక్లగునకు వచ్చిరి. వీరు విలుకాండ్రియు, కుడి ఎడమ చేతులతో ఒడిసెల చేత రాళ్లు రువ్వుటకును, వింటి చేత అంబులు విడుచుటకును సమర్థులైన వారు. వారెవరనగా గిబియా వాడైన షమయా కుమారులైన అహియెజెరు, ఇతడు అధిపతి. ఇతని తరువాత వాడగు యోవాషు, అజ్మావేతు కుమారుడైన యోజియేలు, పెలెటు, బెరాకా, అనేతీయుడైన యోహు,
30 మందిలో పరాక్రమశాలియు 30 మందికి పెద్దయునైన ఇష్మయ అను గెబియోనీయుడు ఇర్మియా, యహజీయేలు, యోహానాను, గెదేరేతుడైన యోజాబాడు. 5వ వచనము. ఏలుజై, ఎరీమేతు, బయల్యా, షెమర్య, హారిపీయుడైన షెఫటయ, కొరాహీయులకు ఎల్కానా, యెషీయా, అజరేలు, యోహెబెరు, యాషాబాము, గెదోరు ఊరివాడైన ఎరోహాము, కుమార్లకు యోహేలా, జబద్యా అనువారును. మరియు గాదీయులలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగి ఉన్న దావీదు నొద్ద చేరిరి. వీరు డాలును ఈటెను వాడుక చేయగల యుద్ధ ప్రవీణులు, సింహము వంటి ముఖములు గలవారు, కొండల్లో నుండి జింకలంత పాదవేగము గలవారు. వారెవరనగా, మొదటివాడు ఎజెరు, రెండోవాడు ఒబద్యా, మూడోవాడు ఎలియాబు, నాలుగోవాడు జుష్మన్నా, ఐదోవాడు ఇర్మియా, ఆరోవాడు అత్తయి, ఏడోవాడు ఎలియేలు, ఎనిమిదోవాడు యోహానాను, తొమ్మిదోవాడు ఎల్జాబాదు, 10వ ఇర్మియా, 11వ మగ్బన్నాయి. గాదీయులకు వీరు సైన్యమునకు అధిపతులై ఉండిరి. వీరిలో అత్యల్పుడైన వాడు 100 మందికి అధిపతి, అత్యధికుడైన వాడు 1000 మందికి అధిపతి. యోర్దాను గట్టుల మీదుగా పొర్లి పారుచుండు మొదటి నెలయందు దానిని దాటిపోయి తూర్పు లోయలలోనూ పడమటి లోయల్లోనూ ఉన్న వారందరినీ తరిమివేసిన వారు వీరే. మరియు బెన్యామీలలో కొందరును యూదావారిలో కొందరును దావీదు దాగియున్న స్థలమునకు వచ్చిరి. దావీదు బయలుదేరి వారికి ఎదురుగా పోయి వారితో ఇట్లనెను, మీరు సమాధానము కలిగి నాకు సహాయము చేయుటకై నా యొద్దకు వచ్చియున్న యెడల నా హృదయము మీతో అతికి ఉండును. అట్లుగాక నా వలన మీకు అపకారమేదియు కలుగలేదని ఎరిగియుండియు నన్ను నా శత్రువుల చేతికి అప్పగింపవలెనని మీరు వచ్చియున్న ఎడల మన పితరుల యొక్క దేవుడు దీనిని చూచి మిమ్మును గద్దించునుగాక. 18వ వచనము. అప్పుడు 30 మందికి అధిపతి అయిన అమాషై ఆత్మవశుడై, దావీదు, మేము నీ వారము, యెషయి కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నాము, నీకు సమాధానము కలుగునుగాక, నీకు సహకారులకును సమాధానము కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయము చేయునని పలుకగా, దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండునకు అధిపతులుగా చేసెను. 19వ వచనము. సౌలు మీద యుద్ధము చేయబోయిన ఫిలిష్తీయులతో కూడా దావీదు వచ్చినప్పుడు మనష్షే సంబంధులలో కొందరును అతని పక్షము చేరిరి. దావీదు ఫిలిష్తీయులకు సహాయము చేయకపోయెను. ఎలయనగా అతడు తన యజమానుడైన సౌలు పక్షమునకు మరలి తమకు ప్రాణహాని చేయునని ఎంచి ఫిలిష్తీయుల అధికారులు అతన్ని పంపివేసిరి. 20వ వచనం. అంతటా అతడు సిక్లగునకు తిరిగిపోవచుండగా మనష్షే సంబంధులైన అద్నా, యోజాబాదు, మెదీయోవేలు, మిఖాయేలు, యోజాబాదు, ఎలీహు, జిల్లెతై అను మనష్షే గోత్రపు వారికి అధిపతులు అతని పక్షము చేరిరి. వారందరూ పరాక్రమశాలులను సైన్యాధిపతులనై ఉండిరి. ఆ దండును హతము చేయుటకు వారు దావీదునకు సహాయము చేసిరి. దావీదు దండు దేవుని సైన్యము వలె మహాసైన్యమగునట్లు ప్రతిదినమున అతనికి సహాయము చేయువారు అతని యొద్దకు వచ్చుచుండిరి. 23వ వచనము. యెహోవా నోటి మాట ప్రకారము సౌలు యొక్క రాజ్యమును దావీదు తట్టు త్రిప్పవలన ప్రయత్నముతో యుద్ధమునకై ఆయుధములను ధరించి అతని యొద్దకు హెబ్రోనునకు వచ్చిన అధిపతుల లెక్క ఎంత అనగా, యూదావారిలో డాలును ఈటెను పట్టుకొని యుద్ధ సన్నద్ధులై ఉన్నవారు 6800 మంది. షిమ్యోనులో యుద్ధమునకు తగిన శూరులు 7100 మంది. లేవీయులలో అట్టివారు 4600 మంది. అహరోను సంతతి వారికి
యెహోయాదా అధిపతి, అతనితో కూడా ఉన్నవారు 3700 మంది. పరాక్రమశాలి అయిన సాదోకు అను యవ్వనునితో కూడా అతని తండ్రి ఇంటివారైన అధిపతులు 22. సౌలు సంబంధులకు బెన్యామీనీయులు 3000 మంది. అప్పటి వరకు వారిలో బహుమంది సౌలు ఇల్లు కాపాడుచుండిరి. తమ పితరుల ఇంటివారిలో పేరు పొందిన పరాక్రమశాలులు ఎఫ్రాయిమీయులలో 20,800 మంది. మనష్షే యొక్క అర్ధగోత్రపు వారిలో దావీదును రాజుగా చేయుటకై రావలెనని పేరున నియమింపబడిన వారు 18,000 మంది. ఇశ్శాఖారీయులలో సమయోచిత జ్ఞానము కలిగి ఇశ్రాయేలీయులు చేయదగినదేదో దాని నెరిగియున్న అధిపతులు 200 మంది. 200 వీరు గోత్రపు వారందరూ వీరి యాజ్ఞకు బద్ధులై ఉండిరి. జబూలీలలో సకల విధమైన యుద్ధములను ధరించి యుద్ధమునకు పోదగిన వారును యుద్ధపు నేర్పుగలవారును మనస్సునందు పొరపు లేకుండా యుద్ధము చేయగలవారును 50,000 మంది. నఫ్తాలీలలో 1000 మంది అధిపతులు. వారితో కూడా డాలును ఈటెను పట్టుకొనిన వారు 37,000 మంది. దానియేలులో యుద్ధ సన్నద్ధులైన వారు 28,600 మంది. ఆషేరీయులలో యుద్ధపు నేర్పుగల యుద్ధసన్నద్ధులు 40,000 మంది. మరియు యోర్దాను నది అవతల నుండి రుబేనీయుల్లోను గాదీయుల్లోను మనష్షే అర్ధగోత్రపు వారిలోను సకల విధమైన యుద్ధములను ధరించు యుద్ధశూరులైన ఈ యోధులందరూ దావీదును ఇశ్రాయేలు మీద రాజుగా నియమింపవలెనని అన్న కోరిక హృదయమందు కలిగిన వారే ఆయుధములను ధరించి హెబ్రోనునకు వచ్చిరి. ఇశ్రాయేలులో కడమ వారందరూ ఏక మనస్కులై దావీదును రాజుగా నియమింపవలెనని కోరియుండిరి. వారి సహోదరులు వారి కొరకు భోజన పదార్థములను సిద్ధము చేసి ఉండగా వారు దావీదుతో కూడా అచ్చట 3 దినములు అన్నపానములు పుచ్చుకొనిరి. ఇశ్రాయేలీలకు సంతోషము కలిగియుండెను గనక ఇశ్శాఖారు, జెబూలూను, నఫ్తాలి అనువారు పొలిమేరల వరకు వారికి సమీపమైన వారు గాడిదల మీదను ఒంటెల మీదను కంచర గాడిదల మీదను ఎద్దుల మీదను ఆహార వస్తువులైన పిండి వంటకములను అంజూరపు అడలను ఎండిన ద్రాక్ష పండ్ల గెలలను ద్రాక్ష రసమును నూనెను గొర్రెలను పశువులను విస్తారముగా తీసుకొని వచ్చిరి. 13వ అధ్యాయం అండి. దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితోనూ ఆలోచన చేసి సమాజముగా కూడిన ఇశ్రాయేలీయులందరితో ఇలాగు సెలవిచ్చెను. ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యెహోవా వలన కలిగిన ఎడల ఇశ్రాయేలీయుల నివాస ప్రదేశముల యందంతటా శేషించియున్న మన సహోదరులు తమ పట్టణముల్లోనూ పల్లెల్లోనూ కాపురమున్న యాజకులను లేవీయులను మనతో కూడుకొనున్నట్లు వారి యొద్దకు పంపి మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొంచువత్తము రండి. సౌలు దినములలో దాని యొద్ద మనము విచారణ చేయకయే ఉంటిమి. ఈ కార్యము సమాజకులందరి దృష్టికి అనుకూలమాయెను గనుక జనులందరూ ఆ ప్రకారము చేయుదుమనిరి. కాగా దేవుని మందసమును కిర్యత్యారీము నుండి తీసుకుని వచ్చుటకు దావీదు ఐగుప్తు యొక్క షీహోరు నది మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు నుండు ఇశ్రాయేలీయులందరినీ సమకూర్చెను. కెరూబుల మధ్య నివాసము చేయు దేవుడైన యెహోవా నామము పెట్టబడిన ఆయన మందసమును యూదాలో నుండు కిర్యత్యారీము అనబడిన బాలా నుండి తీసుకొని వచ్చుటకై అతడును ఇశ్రాయేలీయులందరూ అచ్చటికి పోయిరి. 7వ వచనము. వారు దేవుని మందసమును ఒక క్రొత్త బండి మీద ఎక్కించి అబీనాదాబు ఇంట నుండి తీసుకుని వచ్చిరి. ఉజ్జయిను అహ్యోయాయును బండిని తోలిరి. దావీదును ఇశ్రాయేలీయులందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని
పాటలు పాడుచు సితారాలను, స్వరమండలములను, తంబురలను, తాళములను వాయించుచు బూరలు ఊదుచుండిరి. వారు కిదోను కళ్ళమునొద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసమును పట్టుకొనవలెనని ఉజ్జా చేయి చాపగా యెహోవా కోపము అతని మీద రగులుకొనెను. అతడు తన చెయ్యి మందసము నొద్దకు చాపగా ఆయన అతని మొత్తెను గనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయెను. యెహోవా ఉజ్జాను వినాశము చేయుట చూచి దావీదు వ్యాకుల పడెను. అందుచేత ఆ స్థలమునకు నేటి వరకు పెరెజ్ ఉజ్జా అని పేరు. పెరెజ్ అనే మాటకి అర్థము వినాశనము అండి. ఆ దినము 12వ వచనము. ఆ దినము దావీదు దేవుని విషయమై భయముంది. దేవుని మందసమును నా యొద్దకు నేను ఎలాగూ తీసుకొని పోవుదుననుకొని మందసమును తన యొద్దకు దావీదు పురమునకు తీసుకొని పోక దానిని గిత్తీయుడైన ఒబేదెదోము ఇంటిలోనికి కొనిపోయెను. దేవుని మందసము ఒబేదెదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. 14వ అధ్యాయం అండి. తూరు రాజైన హీరాము దావీదునొద్దకు దూతలను అతనికి ఒక ఇల్లు కట్టుటకై దేవదారు మ్రానులను కాసే పనివారిని వడ్లవారిని పంపెను. తన జనులకు ఇశ్రాయేలీల నిమిత్తము యెహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఆయన తన్ను ఇశ్రాయేలీల మీద రాజుగా స్థిరపరచెనని దావీదు గ్రహించెను. పిమ్మట యెరూషలేమునందు దావీదు ఇంకా కొందరు స్త్రీలను వివాహం చేసుకొని ఇంకా కుమారులను కుమార్తెలను కనెను. యెరూషలేమునందు అతనికి పుట్టిన కుమారుల పేరులేవనగా షమ్మూరు, షోబాము, నాతాను, సొలొమోను, ఇబారు, ఎలీషువ, ఎల్పాలేటు, నోగహు, నెపెగు, యాఫియా, ఎలీషామా, బెయల్యేదా, ఎలీపెలెటు. దావీదు ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా అభిషేకము చేయబడినని విని ఫిలిష్తీయులందరూ దావీదును వెదకి పట్టుకొనుటకై బయలుదేరగా దావీదు ఆ సంగతి విని వారిని ఎదుర్కొనబోయెను. 9వ వచనము. ఫిలిష్తీయులు వచ్చి రెఫాయీముల లోయలో దిగిరి. ఫిలిష్తీయుల మీదికి నేను పోయినేడల నీవు వారిని నా చేతికి అప్పగించుదువా అని దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా యెహోవా పొమ్ము, నేను వారిని నీ చేతికి అప్పగించుదనని సెలవిచ్చెను. వారు బయల్పెరాజీమునకు వచ్చినప్పుడు దావీదు అచ్చట వారిని హతము చేసి జలప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట పిలవకుండా నాశనము చేసిననుకొని ఆ స్థలమునకు బయల్పెరాజీము అని పేరు పెట్టెను. బయల్పెరాజీము అనే మాటకి అర్థము ప్రవాహముల స్థలము అని అర్థం ఉందండి. 12వ వచనము. వారు అచ్చట తమ దేవతలను విడిచిపెట్టి పోగా వాటిని అగ్నిచేత కాల్చివేయవలెనని దావీదు సెలవిచ్చెను. ఫిలిష్తీయులు మరలా ఆ లోయలోనికి దిగిరాగా దావీదు దిగి దేవుని యొద్ద విచారణ చేసెను. అందుకు దేవుడు, నీవు వారిని తరుముకొని పోక వారిని తప్పించుకొని చుట్టూ తిరిగి కంబళి చెట్లకు ఎదురుగా నిలిచి కంబళి చెట్ల కొనలయందు కాళ్ల చప్పుడు నీకు వినబడినప్పుడు వారితో యుద్ధము కలుపుటకై బయలుదేరి వారి మీద పడుము. ఆ చప్పుడు వినబడినప్పుడు ఫిలిష్తీయుల దండును హతము చేయుటకై దేవుడు నీకు ముందుగా వెళ్ళి ఉన్నాడని తెలుసుకొనుమని సెలవిచ్చెను. దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారము దావీదు చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల సైన్యమును గిబియోను మొదలుకొని గాజేరు వరకు తరిమి హతము చేసిరి. కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలీయుల ప్రదేశమందంతటా ప్రసిద్ధి ఆయను. యెహోవా అతని భయము అందరికీ కలుగజేసెను. క్రొత్తవారు వింటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.